కావాలంటే ఎవడైనా ఇస్తాడు, ఎవడైనా సరే ఎవరైనా ఫోన్ చేస్తానంటే ఫోను ఇస్తాం. నంబర్ ఇచ్చిన పాపానికి నేను సుధా జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి చేసింది. ఏం పాపం చేసినాం సార్ మేము? ఏం పాపం చేస్తే మాకు జైలు శిక్ష? అది కూడా ఇంటి మనిషి అయితే, ఇంటి మనిషి మంచి మనిషి అయితే సరే కదా అని కేసుకు బుక్ కావాలి. అక్కడెక్కడో ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు, దీనికి 20 సంవత్సరాల నుంచి కమాడిపురాలో ఉంటుంది. దీని వయసు 45 సంవత్సరాలు. అసలాంటి మనిషిని కిడ్నాప్ దేనికంటారు సార్? 10 మందితో పోయేదాన్ని ఇంట్లో ఒకదానితో కాపురం కట్టుకుని సంసారం చేసిన దాన్ని బలత్కారం అంటారా? దాని సక్కన అదే వచ్చింది. అక్కడ స్టేషన్లో కూడా చెప్తుంది, నా సక్కన నేనే వచ్చిన, వాళ్ళ మీద కేసులు వద్దు, వాళ్ళని ఇడిచిపెట్టమని చెప్తున్నా కూడా వాళ్ళ బావ అంట, వాళ్ళ బావ వాళ్ళ అక్కలు అందరు కలిసి కేసే కావాలి, నువ్వు పెళ్లి చేసుకోవడానికి కుదరదు, నువ్వు ఎందుకు ఇక్కడ అంటే, ఇక్కడ ఫోన్ డేటాతోనే ఈడి దాకా చేరి అమ్మాయిని మా ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకున్నట్టు. బొంబాయిలో 20 సంవత్సరాల నుంచి ఆడ దందా చేసినప్పుడు, ఆడ తప్పు పని చేసినప్పుడు ఎందుకు కనిపెట్టలేకపోయారు, ఎందుకు దాన్ని కాపాడలేకపోయారు? ఇప్పుడు ఆ అమ్మాయిని నేను కాపాడినా, ఆ నంబర్ ఇచ్చినందుకు, ఆ అమ్మాయికి నేను సేవ్ చేసినందుకు, ఆ అమ్మాయికి నేను ఒక సంసారం కట్టించినందుకు, ఆ పుణ్యాన్ని ఆ పాపానికి ఇలా మేము ఆ పాప మొత్తం మాకే జుట్టింది. అంటే నేను చేసిన పాపం ఏంది? పోలీసు వాళ్ళ పని ఏంది? ఈ అమ్మాయి నిజంగా బేరం చేసిందా? బేరం మనిషినా? ఇది యాడ్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారైనా మీరు చెక్ చేయాలి కదా. చెక్ చేయలేదు. అది వద్దన్నా కేసు బుక్ చేసిరు, దాన్ని చెక్ చేయండి. నేను చెప్తూనే ఉన్నా సుబేదారి పోలీస్ స్టేషన్లో, సార్ ఆ అమ్మాయి ఇక్కడిది కాదు సార్.